పూరి జగన్నాథుని రథయాత్రలో విషాదం నెలకొంది. ఈరోజు తెల్లవారుజామున శ్రీ గుండిచ ఆలయం ముందు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 3 మరణించగా 10 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే పూరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. రథంపై కూర్చున్న జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి భారీ జనసమూహం గుమికూడింది. దర్శన సమయంలో జనసమూహాన్ని నియంత్రించడం కష్టమైంది. భక్తులు తోసుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. 3 వ్యక్తులు జనసమూహంలో చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు. మృతులందరూ కుర్జా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో 2 మహిళలు ప్రభావతి దాస్, బసంతి సాహు, ఒక పురుషుడు 70 ఏళ్ల ప్రేమ్కాంత్ మహంతి ఉన్నారు. గాయపడిన వారిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం వారికి నిరంతరం చికిత్స అందిస్తుంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా ఓ హోటల్ కుప్పకూలింది. దీంతో అక్కడే పనిచేస్తున్న 9 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రను 24 గంటల పాటు నిలిపివేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిన్న భార్కోట్ యమునోత్రి మార్గంలోని సిలాయి బాంద్లో భారీ వర్షాలు కురిశాయి. ఆకస్మిక వరదలు కూడా సంభవించాయి. దీంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ ధ్వంసం కావడం వల్ల అక్కడే పనిచేస్తున్న 9 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వారిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలున్నాయి. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో శనివారం అర్ధరాత్రి దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో తుమ్మల చెరువు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు 3 రౌండ్లు కాల్పులు జరపడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసిన దుండగులు రైలు నిలిచిన తర్వాత దోపిడీకి ప్రయత్నించారు. ఈ దోపిడీకి పాల్పడిన దుండగులు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన ముఠాలుగా అనుమానిస్తున్నారు. రాజమహేంద్రవరం ఏపీఈపీడీసీఎల్ DE2గా పనిచేస్తున్న దాట్ల శ్రీధర్ వర్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. సౌమ్యుడు, నిజాయితీపరుడుగా పేరొందిన శ్రీధర్ వర్మలో ధార్మిక చింతన కూడా ఎక్కువే. ప్రతి ఏటా బొమ్మూరులోని రామాలయంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరిగే శ్రీరామనవమి వేడుకల్లో ఉత్సాహంగా పాల్పంచుకునేవారు. శ్రీధర్ వర్మ మృతి పట్ల ఎస్ఈ తిలక్ కుమార్, DE నక్కపల్లి శామ్యూల్, ఇతర అధికారులు సంతాపం ప్రకటించారు. శ్రీధర్ వర్మ భౌతికాయాన్ని దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.